అర్ధరాత్రి మీరందరూ పడుకున్నప్పుడు, నేను మెలుకుతా ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. మంచి మంచి డిస్కషన్స్ జరిగాయి హౌస్‌లో. కొన్ని డిస్కషన్స్ కాదు గానీ ఆహ్, ఎక్స్‌పోజ్ చేయటం కూడా కాదు గానీ, ఐడెంటిఫై చేశారనమాట. బర్నీ అన్న సెంట్రిక్‌గా గేమ్ నడుస్తా ఉందబ్బా! సో, ఇప్పుడు బర్నీ అన్న జోలికి శ్రీజ ఫస్ట్ టైమ్ ఎళ్ళింది. అక్కడ కొంచెం ఫ్లవర్ అయింది. ఆ నామినేషన్ పాయింట్స్ అవి చెప్పడం ఫ్లవర్ అయింది. సో, మళ్ళీ బర్నీ అన్న గేమ్‌ని ఆ అమ్మాయి చాలా దగ్గరగా గమనిస్తూ ఉంది. కొంచెం పసిగడతా ఉందనమాట. సో, ఈ అమ్మాయి ఎప్పుడో ఒక రోజు బ్లాస్ట్ అవుతది బర్నీ అన్న మీద. ఆ బ్లాస్ట్ అయ్యే పర్సన్ కూడా ఈ అమ్మాయే. ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అనేది వింటే సో, బర్నీ అన్న గేమ్ ఇప్పటివరకు ఆడిన గేమ్‌ని మనం కొంచెం చెక్ చేసుకుంటే రివర్స్ ఇంజినీరింగ్‌లోకెళ్ళి అవును కదా! కరెక్టే కదా! అని కూడా అనిపిస్తదనమాట మనకి. దానికి తోడు నెక్స్ట్ లాస్ట్ డిస్కషన్ ఒకటుంటది ఇంట్రెస్టింగ్‌గా. దివ్య గారు అండ్ బర్నీ అన్న ఇది మనకి మామూలే అనుకోండి. ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ జరగడం, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం, ఈయన ఆమెని కొంచెం కన్సోల్ చేయటం, "అమ్మ నా వల్ల కాలేదమ్మా, ట్రై చేశానమ్మా" ఇది ఇది అని చెప్పడం. ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్‌లో దివ్య, నిఖిత ఆయన గేమ్ ఎలా ఆడుతున్నాడు అనేది కనిపెట్టిందా? లేకుంటే దివ్య, నిఖితనే సేఫ్ గేమ్ ఆడుతుందా? అనేది డిస్కస్ చేద్దాము. వీటన్నిటి మధ్యలో ఆల్రెడీ డెమోన్ పవను అండ్ రితు చౌదరి ఇష్యూ ఏదైతే ఉందో సో, కంటెంట్ ఇష్యూ. సో, దాని గురించి కూడా గట్టిగా మాట్లాడదాం. యాక్చువల్‌గా ఆ అమ్మాయి చాలా ఫీల్ అవుతా ఉంది. ఎందుకు ఫీల్ అవుతుంది, ఏంటి అనేది ఆ డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం. మధ్యలో మన మాస్క్ మ్యాన్ ఉన్నాడు పాపం. మాస్క్ మ్యాన్ షిఫ్ట్ అయ్యాడు. ఫ్లోరా వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ టార్గెట్ ఫ్లోరా. అదేంటో పాపం మాస్క్ మ్యాన్‌ని అందరూ ఆయన క్యారెక్టర్‌ని టార్గెట్ చేస్తారు. ఆయన క్యారెక్టర్ గురించి గానీ, లేదా ఆయన ఎవరైనా ఒక మాట నెగెటివ్ అంటేనే తీసుకోలేడు మాస్క్ మ్యాన్. సో, ఆ రోజు ఫస్ట్‌లో తనూజ గారవ్వచ్చు, దాని తర్వాత మన సంజన గారవ్వచ్చు, ఈరోజు ఫ్లోరా గారవ్వచ్చు, మధ్యలో బర్నీ గారవ్వచ్చు, గట్టిగా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నారు. ఈరోజు ఫ్లోరా గారు ఆయన్ని డ్యూయల్ షేడ్ అన్నారు. ఇంకొక మాట ఏదో సంథింగ్ యూజ్ చేసి అంటే లైక్ మీరు నన్ను థ్రెటన్ చేస్తున్నారా అని అన్నారు. సో, ఇవన్నీ ఆయన క్యారెక్టర్‌ని డిఫైన్ చేసేవే మాటలే కాబట్టి, సో, ఫ్లోరా గారి మీద ఆయన కొంచెం కక్ష పెట్టుకున్నాడు. పొయ్యే కొద్దీ ఫ్లోరా గారికి ఉందనమాట. మాటలు తోటాలు ఫ్లోరా గారి వైపు వస్తాయి. మరి ఫ్లోరా గారు యాక్చువల్‌గా ఈరోజు కూడా ఆమె హౌస్‌లో కూడా ఆమె గురించే డిస్కషన్ నామినేషన్స్ తర్వాత కొత్త ఫ్లోరాని చూసాం మేము. మాకు కొత్త ఫ్లోరా కనిపించింది అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు కూడా మైండ్ తిరగతా ఉంది ఫ్లోరా చెప్పిన పాయింట్లు, ఆ 2 పాయింట్లు చూసి నెక్స్ట్ లెవెల్ అనిపించిందనమాట. ఓకేనా? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, మరి 4:45 అయింది. మీకు టైం కనిపిస్తా ఉంది. అందుకని ఇక్కడ టైం కనిపించాలని తీసుకొచ్చా ఇక్కడికి. సో, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు కానీ మీరు. బట్ లైక్ చేసి అయితే వీడియో చూడండి అబ్బా. లైక్ చేయడానికి డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదేమో. వేరే వాళ్ళకి బూస్ట్ అయిద్ది. ఓకే? సో, అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. కెప్టెన్సీ కంటెండర్ లిస్టు ఆ డీటెయిల్స్ అవి కూడా అక్కడ పెడుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. సో, దాంట్లో ఓట్లేయండి. ఈ వీక్ మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు అనేది. ఓకేనా? ఎక్కువ ఓట్లు పడతా ఉన్నాయనుకోండి. సో, మనకు కూడా కొంచెం బూస్ట్ వస్తదనమాట మాట్లాడడానికి. ఓకేనా? ఫస్ట్ శ్రీజ, కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఆఫ్టర్ నామినేషన్ శ్రీజ మాట్లాడుతూ ఉంటది. నీకెప్పుడైనా సరే బర్నీ గారి గురించి మాట్లాడుతూ ఉంటదనమాట పేరు చెప్పకుండా. నీకెప్పుడైనా సరే స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్ ఉన్నారంటే వాళ్ళతో క్లోజ్ అయితే వాళ్ళు స్ట్రాంగెస్ట్ అవుతారు కదా! సో, వాళ్ళతో కొంచెం అపోజ్ చేస్తే వాళ్ళు కూడా స్ట్రాంగెస్ట్ అవుతారు. సో, స్ట్రాంగెస్ట్ అతనికి వద్దు. సో, అతను ఆ రూట్‌లో తీసుకెళ్తున్నారేమో అనిపించింది. అంటే వేరే వాళ్ళని అపోజ్ చేసి వాళ్ళని స్ట్రాంగెస్ట్ చేయడం కంటే వాళ్ళతో ఉన్నామనుకోండి వాళ్ళంత స్ట్రాంగ్ అవ్వరు. సో, అది ఆయన ఆ గేమ్ ఆడుతున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే కళ్యాణ్ అంటాడు, "ఒక మూవ్‌మెంట్‌ని బట్టి ఒకళ్ళు స్ట్రాంగ్‌గా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు" అని చెప్పి కళ్యాణ్ అంటాడు. యాక్చువల్లీ కళ్యాణ్ కొంచెం నాన్ సింక్‌లో ఉంటాడు బేసికల్లీ. బట్ హి ఈస్ జెన్యూన్ అబ్బా కళ్యాణ్ హౌస్‌లో. చాలా జెన్యూన్ ఉంటాడు ఆ పిల్లోడు. బట్ కాకపోతే కొంచెం నాన్ సింక్‌లో ఉన్నాడు. ఆర్ ఎల్స్ ఇంకొకటేంటంటే కొంచెం ఇంటెలెక్చువల్‌గా మాట్లాడాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పెద్దరికం తీసుకోవాలని కూడా ట్రై చేస్తుంటాడు. బట్ జెన్యూన్ అనిపిస్తాడు నాకు కళ్యాణ్. ఆ మాటలు గాని, అతను గాని. శ్రీజ అంటది, "నేను డిసైడ్ చేయట్లే. అతను అనుకుంటున్నాడని చెప్తున్నా. అంటే నాకు ఎవరు ఎనిమీ ఉండకూడదు. నాకు నాకందరూ మంచిగా ఉండాలి." సో, ఇదనమాట. అంటే మళ్ళీ వెంటనే కళ్యాణ్ మళ్ళీ మారుస్తారు. వేరేలాగా వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇక్కడ. ఈరోజు ఈరోజు పరంగా చూసుకుంటే సో, ఎవర్రా స్ట్రాంగ్? యెల్లో టీమే కదా! యెల్లో టీమే కదా! అసలు ముందు 3 వారాల నుంచి వాళ్ళు అసలు ఏమన్నా ఆడారా చెప్పు? ఆ టీమ్ ఎవరైనా మనం అసలు కన్సిడర్ చేసామా ఈరోజు? సుమన్ అన్న వాళ్ళు డైరెక్ట్‌గా అసలు సుమన్ అన్న వాళ్ళు అసలు ఇలా చేస్తారని తెలుసా? సుమన్ అన్న వాళ్ళు డైరెక్ట్‌గా కొట్టారు. ఏమైంది? ప్యూర్ డామినేషన్ వాళ్ళది.
సుమనన్న వాళ్ళతో ఆడుకుందాం అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా సుమనన్న వాళ్ళు తిరిగే కొట్టారు కదా, ప్యూర్ డామినేషన్ వాళ్ళది. అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక మాట పట్టుకొని ఒక మాట మీద ఎలా డిసైడ్ చేస్తామన్నట్టు మాట్లాడతాను అనమాట. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆయన ఎవరినో స్ట్రాంగ్గా అనుకుంటున్నాడు, వాళ్ళతో క్లోజ్, అందుకని వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాడు. అంటే అతనికి కూడా తెలుసు, ఈమెకు కూడా తెలుసు, వీళ్ళిద్దరికి. అతను భరణి గారు దివ్య గురించి మాట్లాడుతున్నారని. సో అందుకని ఇతను చెప్తుంటాడు, ఒక్క మాట నామినేషన్లో ఒక మాట గట్టిగా మాట్లాడడం అంతా ఆమె స్ట్రాంగ్ ఎట్లా అవుతుంది. సో 3 వారాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు కదా, మరి ఇప్పుడు వాళ్ళు సడన్గా చేశారు కదా, మరి వాళ్ళు స్ట్రాంగే కదా. సో ఎవరు ఎలా మారుతారు అనేది మనకు తెలియదు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చుద్ది అన్నట్టుగా మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్లో నాన్ సింక్ అనుకుంటాం కానీ బట్ ఇక్కడ సింక్లోనే ఉంటాడు. బట్ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చెప్తూ ఉంటాడు, అంతే, సింక్లోనే ఉంటాడు. శ్రీజ అంటది, ఇప్పుడు అది కాదురా, ఇప్పుడు కొంతమంది నా మాట వింటున్నారు అని అంటూ నా మాట వినాలి అని అనుకుంటాను నేను. సో నా మాట వినేవాళ్ళు, సో నేను నా మాట వినకుండా నేను చేసుకోను కదా, సో నాకు అపోజ్ అయ్యేలా నేను చేసుకోను ఎవరిని కూడా. ఇప్పుడు 10 మంది నా మాట వింటున్నారు అంటే, వాళ్ళందరూ నా మాట వింటున్నారంటే అలా అలా వినే వాళ్ళందరికీ నేను రూరల్ అవుతా కదా, సో నేను వాళ్ళని రూల్ చేస్తున్నట్టే కదా. సో అలా రూల్ చేసే ఎవ్వరు కూడా అది వాళ్ళని అపోజ్ చేసుకోవాలి అని అనుకోరు. అండ్ అది బయటకు ఎలా వెళ్తుందంటే, నేను వాళ్ళందరికీ చాలా పెద్ద, నా మాటే వాళ్ళందరూ వింటారు, సో నేను చాలా గొప్ప అని బయటకు వెళ్తుంది కదా అని అన్నమాట. అంటే ఆయన అమ్మాయి పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఆయన అందరితో మంచిగా ఉంటున్నాడు, ఆయన పెద్దగా గొడవలు పెట్టుకోవట్లేదు, ఎవరైతే స్ట్రాంగ్గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరితో చాలా మంచిగా ఉంటున్నారు. దానివల్ల ఆయన కొంచెం వయసులో పెద్ద కాబట్టి కొంచెం పెద్దరికం ప్రదర్శించడం వల్ల ఆయనే గొప్ప, అందరూ ఆయన చూసి భయపడుతున్నారు, అందుకని ఆయనతోటి మంచిగా నటిస్తున్నారు అని అనుకునే ప్రమాదం ఉంటుంది. ఆయన మనందరితో మంచిగా నటిస్తున్నారు అనుకోవడం కంటే ఆయనతోటి మనమందరం మంచిగా నటిస్తున్నాము అని అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆయనే గొప్పగా బయటకు వెళ్తుంది, ఆ ఫీలర్ బయటకు వెళ్తుంది అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట. వేరే వాళ్ళు దానికి అపోజ్ చేస్తున్నారు అంటే ఎందుకు ఉంచుకుంటారు, వేరే వాళ్ళు అలాంటిదప్పుడు అలాంటి పర్సన్ని వేరే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అంటే ఎందుకు వాళ్ళని అలా ఉంచుతారు, వాళ్ళను కూడా మన కిందే పెట్టుకోవాలని అనుకుంటారు కదా అని అమ్మాయి ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఆయన దివ్య నిఖితాని నామినేషన్ చేయకుండా కాపాడడానికి చాలా ట్రై చేశారు, అది ఈ అమ్మాయికి నచ్చట్లేదు. ఎందుకు అంటే, సో ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడుద్ది, అలా గట్టిగా మాట్లాడే అమ్మాయిని ఎందుకు మనం ఒక అపోనెంట్గా పెట్టుకోవడం, మన పక్కనే పెట్టుకోవచ్చు అనే థాట్ అయింది. సో అందుకని ఆయన డేర్గా ఫ్రంట్ ఫుట్ వేసి గేమ్ ఆడట్లేదు ఆయన అని చెప్పడం అమ్మాయి ఉద్దేశం అనమాట. ఇక్కడ శ్రీజ ఉద్దేశం అది క్లియర్గా, ఓకేనా. అండ్ ఆయన కూడా ఫ్రంట్ ఫుట్ వేసి గేమ్ ఆడట్లేదు ఎట్ ప్రెజెంట్. ఆయన ఏంటంటే కొంచెం మాస్క్ మ్యాన్ కంటే కొంచెం ఓవర్గా ఆయన గురించి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు నేనేంటో చూపిస్తాను, లైక్ నేను కాలు యుద్ధం వస్తుంది అనుకున్న క్యారెక్టర్ వేరేలాగా ఉంటుంది, నన్ను ఎవరైనా నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో నాకు తెలుసు. సో ఆయన కూడా కొన్ని మాటలు అలాగే చెప్పుకుంటూ ఉన్నాడు, ఆయన హైలైట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. బట్ నేనేమంటానంటే అంత దూరం ఎందుకు, సో ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాను. యాక్చువల్గా దివ్య నిఖిత కూడా అదే అంటారు, చాలా బాగా చెప్పుద్ది అమ్మాయి దివ్య నిఖిత. ఇక్కడ కళ్యాణ్ వేరే డిస్కషన్లోకి తీసుకొస్తారనమాట. ఆ డిస్కషన్ అక్కడ అయిపోయిందనమాట. సో మాస్క్ మ్యాన్ గేమ్ గురించి భరణి గారు లాస్ట్లో మాట్లాడతారు. ఇక్కడ శ్రీజ భరణి గేమ్ గురించి చాలా బాగా మాట్లాడుద్ది అమ్మాయికి అర్థమైంది, అంటే అందరూని ఆయన మచ్చిక చేసుకుంటున్నారు, ఇంకా ఆయనకి ఎదిరించే వాళ్ళు ఎవ్వరు లేరు, రేపు ఎప్పుడైనా ఆయన ఎదిరిస్తే వాళ్ళే నెగిటివ్ అవుతారు తప్పితే ఆయన నెగిటివ్ అవ్వడు. సో అందుకని ఆయనతోటి గట్టిగా వాదించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ అది ఆయన భయం అయి ఉండొచ్చు, లేకుంటే మనకెందుకు వేరే వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఇవ్వాలని అనుకోకుండా కూడా ఉండొచ్చు. సో అందుకని చెప్పి ఆయన అందరినీ మచ్చిక చేసుకొని ఆయన కింద పెట్టుకుంటున్నారు. చూడడానికి ఆయన రూరల్ లాగా మనం అందరం ఆయన మాటలు వినేవాళ్ళలాగా కనిపిస్తున్నాము అన్నట్టు అమ్మాయి చెప్పొద్దు అనమాట. ఆల్మోస్ట్ అదే నిజం. హౌస్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆయనకి బాగా నచ్చుతారు. ఒక మాస్క్ మ్యాన్ ఎంతో డిఫర్ అవుతారేమో, ఓకేనా. హౌస్లో మోస్ట్లీ మాస్క్ మ్యాన్ డిఫర్ అవుతాడు. తనూజ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, నిన్న సుమన్ శెట్టి అవ్వచ్చు. ఇంకా సుమన్ శెట్టి ఇంకా ఆయన కట్టుబానిస అయిపోయాడు సుమన్ శెట్టి, ఓకేనా. సుమన్ శెట్టి అవ్వచ్చు. ఈ పక్క పవన్ కూడా పర్లేదు, కళ్యాణ్ కూడా పర్లేదు. అసలు కళ్యాణ్ వేరేలాగా ఆలోచిస్తుంటాడు ఆయన గురించి, ఆయనకు అంత లేదన్నట్టే ఆలోచిస్తుంటాడు కళ్యాణ్. సో ఇంకా సంజన అవ్వచ్చు, ఫ్లోరా గారు అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఆయనతోటే ఉంటారు, ఆయనతో మాట్లాడతారు, ఆయనతో అందరూ మంచిగా మాట్లాడుతుంటారు. ఆయన కూడా అదే చెప్తాడు ఇక్కడ లాస్ట్లో. సో అందుకని చెప్పి ఇంకా ఆయన ఎదిరించే వాళ్ళు ఎవ్వరు లేరు, సో ఆయనే తోపులాగా బయటకు వెళ్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కళ్యాణ్ నెక్స్ట్ డిస్కషన్ తీసుకొస్తారు.
వాడికి యాక్చువల్‌గా నేను చెప్పాను రా 2 గాని, 5 గాని వేయరా బాబు, మాకు ఒక ఛాన్స్ ఇవ్వరా బాబు. అట్‌లీస్ట్ ప్లే టు నామినేట్ అన్నా ఇవ్వు, లేకుంటే నువ్వు డైరెక్ట్ నామినేట్ అన్నా మాకు ఏదో ఒక ఛాన్స్ ఇవ్వు అని అడిగాము. బట్ పాపం వాడేం చేస్తాడు, ఇవ్వలేదు అన్నాడు. పర్లేదు వాడు ఏం చేస్తాడో ఇంక వాడి ఇష్టం కదా, మనం ఏం చేయలేం కదా అన్నాడు. అవునురా పాపం వాడు కూడా చాలా ట్రై చేశాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్, శ్రీజ మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఒక చిన్నపాటి ఎలివేషన్ ఇస్తారన్నమాట ఫ్లోరా గారికి. ప్రామిస్ రా, ఈరోజు ఫ్లోరా గారిని చూసినప్పుడు నాకు మనసు నిండిపోయింది. అసలు ఇంద్ర బాబు ఆమె అట్లా మాట్లాడారా అంటే, అమ్మాయి యాక్చువల్గా ఆమెకి లాంగ్వేజ్ ఇష్యూ రా బాబు, అందుకనే అలాగుంది. బట్ పాయింట్లు చాలా బాగా మాట్లాడుద్ది అంటే, లేదు అసలు కళ్యాణ్ ఆ రోజు నేను హరీష్ గారితో గొడవ పడినప్పుడు తర్వాత నేను మాట్లాడలేకపోయాను. ఆమె అంత గట్టిగా మాట్లాడేసింది. బేసిక్గా ఆమెతో ప్రాబ్లం ఏంటంటే ఆమెకు తెలుగు ఒక్కటే రాదు, ఆమె గట్టిగా మాట్లాడగలుగుతుంది. సో నిన్న జరిగింది ఏంటంటే, అంతకుముందు నిన్న జరిగింది ఏంటంటే, నిన్న ఆమె అంత ఎమోషన్ బయట పెట్టడానికి కారణం మధ్యలో ఎవరొకరు మధ్యలో వచ్చి తెలుగు తెలుగు అంటుంటారు. రాము ఎక్స్పెషల్లీ తెలుగు అంటుంటారు, రితు కూడా. సో అప్పుడు ఏమైందంటే ఆమె ఎమోషన్ డైల్యూట్ అయిపోద్ది. ఆమె చెప్పాలనుకున్న పాయింట్ని ఆమె కాన్షియస్ అయిపోద్ది. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి కదా అని చెప్పి ఆమె కాన్షియస్ అయిపోయి దాన్ని ఏదైతే ఆమె హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడాలనుకుంటుంది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని వచ్చి రాని తెలుగులో బయట పెట్టుద్ది. అప్పుడు ఎమోషన్ కంప్లీట్ డైలైట్ అయిపోద్ది, పాయింట్ బయటికి రాదు. సో ఆమెను ఏదైతే ఫ్లూయెంట్గా ఆమెకి ఇచ్చిన భాష ఏదైతే ఉందో ఆ భాషలో ఆమె మాట్లాడేసింది అనుకోండి, పాయింట్ కన్వే అయ్యింది కరెక్ట్గా. అందుకే బిగ్ బాస్ టీమ్ కానీ కింద అక్కడ మనకు సబ్టైటిల్స్ వేశారు. అండ్ అక్కడ వాళ్ళు కూడా ఆపలేదు, ఎందుకంటే ఆమె పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతుంది. ఈరోజు గమనిస్తే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫ్లోరా గారు క్లారిటీగా మాట్లాడారు, పాయింట్ చెప్పారు. ఆఫ్ కోర్స్ ఆమె హిందీలో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు అనుకోండి, బట్ పాయింట్ కరెక్ట్గా కన్వే చేయగలిగారు ఆమె. సో అది ఆమె స్ట్రెంగ్త్ ఆమెది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలుగు రాని వాళ్ళని షోలోకి తీసుకొచ్చి వాళ్ళ ఎమోషన్ని మనం పర్టికులర్గా ప్రజెంట్ చేయనీయకుండా ఆడియన్స్కి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి ఆమెకి ఏమీ చేత కాదు, ఆమెకు అసలు మాట్లాడటమే రాదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ని మనం పాస్ చేసే బదులు ఆమెకి ఏదైతే లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లో కంప్లీట్గా అట్లీస్ట్ నామినేషన్స్ అప్పుడైనా కానీ ఆమె ఎమోషన్ని మనం చూడగలిగితే, ఆ ఎమోషన్ని మనకి చూపించగలిగితే ఆమె ఏంటనేది మనకు అర్థమైంది. ఈరోజు ఫ్లోరా గారు ఏంటనేది చాలా మందికి అర్థమైంది, హౌస్లో వాళ్ళకి అర్థమైంది, బయట చూస్తున్న ఆడియన్స్కి అర్థమైంది. మీకు అర్థమైంటే ఫ్లోరా గారి కోసం లైక్ చేయొచ్చు మీరు, ఓకేనా. దాని తర్వాత ఇంకా అక్కడ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చరికి హరీష్ గారు ఇక వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య వాళ్ళతో ఫ్లోరా గురించి చెప్తుంటారు. బట్ హరీష్ గారు వదలరు. ఆయన ఫ్లోరా ఆయనకి ఇచ్చిన టచ్ ఆయన మర్చిపోలేడు. ఇప్పుడు ఆయనకి మెంటల్ లేస్తూ ఉంటుంది. ఫ్లోరాకి కూడా మనం చెక్ పెట్టాలి అన్న థాట్లో ఆయన ఉంటాడు. బట్ అఫ్కోర్స్ ఫ్లోరా కానీ ఈరోజు కానీ వెళ్ళిపోయింది అనుకోండి ఈ వీక్లో బయటికి, హరీష్ గారికి ఎక్కడో ఉంటుంది, పెడస్టల్ మీద ఉంటాడు ఆయన. నా జోలికి వచ్చింది, నేను చెప్పానా, చూసారా ఆమె వెళ్ళలేదు, వెళ్ళిపోయింది అన్నట్టు అంటాడు హరీష్ గారు. మామూలు కూడా ఆయనతో ఆయన ఏమంటాడంటే, హరీష్ గారు ఒక మనిషి బాత్రూంలో అంత సీన్ చేసింది, ఆ తర్వాత కూడా నా లగేజ్ తీసుకురా అని చెప్పి బానిసలా చూశాక కూడా ఆమె కోసం స్టాండ్ తీసుకుంది. ఏది ఒక యాపిల్ని ఆమె దగ్గర దాపెట్టాను. అది మొన్న టాస్క్ కోసం యాపిల్స్ ఇచ్చారు కదా, అది ఆమె దగ్గర దాపెట్టాను, అది పోయింది. సో నేను ఫ్లోరా గారు మీరు ఏమైనా తీసి దాపెట్టారని అడిగి నేను చాలా నార్మల్ టోన్లో అడిగాను. అది ఆమెకి అది వేరేలాగా అర్థమయ్యి సో ఆమెకి అది హర్ట్ అయిందంటే ఆయన ఫ్రెండ్షిప్ పోయింది అది ఇది అని చెప్పి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడింది. ఫ్లోరా నాకు లగేజ్ తీసుకురా అన్న ఆమె ఫ్రెండ్ అయిపోయింది. నేను ఒక చిన్నపాటి క్వశ్చన్ అడిగినందుకు ఆమెకు ఫ్రెండ్ పోయిందంట, ట్రస్ట్ పోయిందంట. ఫ్లోరా నా లగేజ్ తీసుకురా అని చెప్పినందుకు ఈమెకి నా మీద ఆమెకు ఫ్రెండ్ అయిపోయిందా అని అంటాడు మాస్క్ మ్యాన్. యాక్చువల్లీ మాస్క్ మ్యాన్ ఫ్లోరాకి పాపం నిన్న మంచి సలహా ఇస్తారు, మీరు మరీ ఆమెకి అసిస్టెంట్ లాగా ఉంటున్నారండి, మీ ఇండివిజువాలిటీ పోతుంది, మీరు హైడ్ అయిపోతారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అన్నట్టు ఆయన ఒక మంచి సలహాని ఇస్తారు ఆయనకి. అండ్ ఆ సంజన గారి మీద కోపంతో ఈమె సంజన గారికి హెల్ప్ చేస్తుంది, సంజన గారికి సపోర్టర్ లాగా ఉంటుంది, ఈమె నా ఫ్రెండ్ ఉంటే నాతో ఉండాలి కానీ సంజన గారితో ఉండుటేంది అన్న కోపం ఆయనకుంది. బట్ ఆమెకి ఇచ్చిన సలహా మంచి సలహా ఇచ్చాడు. బట్ ఆమె ఈరోజు నామినేషన్ చేసిన పాయింట్లు 2 వ్యాలిడ్ పాయింట్లే. సో కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ ఉండదు ఆయనతో. ఆయన ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేయడు నాకు తెలుస్తుంది. అందుకనే బాణాలు విసిరుతా ఉన్నాడు అనమాట ఆయన, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇంకా శ్రీజ దివ్య డిస్కషన్ ఉంటుంది. మళ్ళీ అదే అన్నం తింటూ వీళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకుంటారు అనమాట. దివ్య అంటా ఉంటుంది, ఇంతక అడుగుదామని అనుకున్నాను కానీ నామినేషన్ పాయింట్లో సరిగ్గా గుర్తు చావలేదు, ఈ డిసడ్వాంటేజ్ ఇద్దామని అన్నావు కదా, సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయినా ఇమ్యూనిటీ టాస్క్ అయినా కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలే కదా, అది కూడా నాకు డిసడ్వాంటేజే కదా, నాకు ఎవరు సపోర్ట్ చేయలే కదా, క్యాప్టెన్ అప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు, మొన్న ఇమ్యూనిటీ అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఇంకా నాకు డిసడ్వాంటేజ్, నాకు ఇంకా అంత పెద్ద అడ్వాంటేజ్ ఏముంది,
అదే ఆల్రెడీ డిసడ్వాంటేజ్లోనే ఉన్నాను కదా నేను, నాకు అంత పెద్ద అడ్వాంటేజ్ ఏమొచ్చింది నాకు అని నువ్వు అంటున్నావు అంటే, ఆ అమ్మాయి ఉంది నీకు అడ్వాంటేజ్ ఉంది కదా, నువ్వు ఇప్పుడు వచ్చావు నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది అంటే నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇంక నాకేం అడ్వాంటేజ్ ఉంది బొక్క అన్నట్టు అమ్మాయి మాట, సారీ బొక్క అనేసానా, సారీ అని చెప్పి ఆ అమ్మాయి అంటది అనమాట. సో దానికి శ్రీజ అంటారనమాట, నీకే కాదు వేరే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయలేదు కదా, సో ఆ సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు. అండ్ దివ్య వచ్చేసరికి క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి కూడా నన్ను తీసేశారు కదా అంటే, ఆ వైల్డ్ కార్డ్ అని సపోర్ట్ చేయకపోవటము అలా కాదు, సో వేరే వాళ్ళకి కూడా రాలేదు కదా అవకాశము, సో వచ్చిస్తే బాగుండు అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకున్నాము అంతే. అండ్ నెక్స్ట్ హరీష్ గారు అంటారు, మీరు 4 days నుంచి చూస్తున్నారు కదా హీట్ ఎలా ఉందో అంటే, ఓకే మీరు 22 days నుంచి చూస్తున్నారంటారు అంతే కదా అని చెప్పి దివ్య అంటారు అనమాట. దాని తర్వాత దివ్య అంటారు, మీరు 4 weeks నుంచి, ఓకే శ్రీజ కూడా అంటది, నువ్వు ఆ ప్లేస్లో ఉన్నా కూడా నువ్వు మాలాగే ఆలోచించేదానివే అని చెప్పి అంటారనమాట. ఇక్కడ యాక్చువల్గా శ్రీజ చెప్పిన నామినేషన్ పాయింట్లో మనం ఒకటి జాగ్రత్తగా గమనిస్తే, నీకు 3 వారాల అడ్వాంటేజ్ ఉంది నీకు అంటప్పుడు ఈ అమ్మాయి దివ్య ఏమంటదంటే, అదే నేను వచ్చి కరెక్ట్గా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే నేను లేపేద్దామని అనుకుంటున్నారు, అప్పుడే నన్ను నామినేషన్స్లోకి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడే నన్ను డిసడ్వాంటేజ్ అంటే లైక్ నన్ను నామినేషన్స్లో పెడితే ఎలా ఉంటాను, నామినేషన్స్లో పెట్టకపోతే ఎలా ఉంటున్నాను అనే పాయింట్ అమ్మాయి తీసుకొచ్చింది కదా. అలా ఎలా చెప్తారు మీరు, ఒక వారం నాకు ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ అమ్మాయి అనింది కదా దివ్య. బట్ మనం ఓవరాల్గా మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి ఎవరైనా ప్రతి ఫస్ట్ వారంలో నామినేషన్స్ జరుగుతాయి కదా, మరి ఫస్ట్ వీక్లో నామినేషన్ జరిగినప్పుడు ఫస్ట్ 2 daysకో లేదా ఫస్ట్ డేకో వచ్చిన పక్క రోజు నామినేషన్ జరిగినప్పుడు ఒక్కరోజే కదా అందరికీ అడ్వాంటేజ్ ఉండేది. ఆ ఒక్కరోజు చెప్పుకునే కారణాలు ఏముంటాయి, నువ్వు నాతో ర్యాప్ అవ్వలేదని, లేదా నువ్వు నాతో కలవలేదని, నువ్వు హౌస్కి సెట్ కావని, ఇవే పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారు కదా. ఆ అమ్మాయికి ఇంకా 3 రోజులు ప్లస్ ఒక 2 అమ్మాయికి ఒక 5 రోజులు టైం వచ్చింది, ఒక 4 రోజులు టైం వచ్చింది ఆ అమ్మాయికి. బట్ కొత్తగా ఫస్ట్ వీక్ వచ్చిన వాళ్ళకి 2 రోజులే కదా టైం ఉండేది. సో ఆ పాయింట్ని మనం క్యాలిక్యులేట్ చేసి కన్సిడరేషన్లో చేస్తే దివ్యకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజే వచ్చినట్టే. ఆ అమ్మాయి ఫస్ట్ వీక్ నామినేషన్స్ అమ్మాయి ఒకవేళ రెగ్యులర్గా వచ్చినా కూడా హౌస్లోకి అమ్మాయికి నామినేట్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అప్పుడు ఆ అమ్మాయి మహిళ అనగలిగే కాదు కదా, నేను వైల్డ్ కార్డు, సో నన్ను మీరు ఇట్లా కావాలని లేపేస్తున్నారని అనలేదు కదా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు, ఇవే రీజన్స్ చెప్పి. సో ఆ పాయింట్లో చూసుకుంటే శ్రీజ ఎందుకో కరెక్ట్ అనే అనిపించింది నాకు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది, అర్థమైతే లైక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కషన్ అనమాట, ఇక డెమోన్ పవన్ వాళ్ళు కూర్చొని అన్నం తింటా ఉంటారు. ఈ అమ్మాయికి కూడా కూర్చొని ఉంటుంది అనమాట. సో రితు కూడా కూర్చొని అంటే డెమోన్ యాక్చువల్గా చెప్పడానికి ట్రై చేస్తుంటాడు అమ్మాయికి. ఎందుకు ట్రై చేస్తుంటాడంటే యాక్చువల్గా కాంటెక్స్ట్ అంటే కంటెంట్ క్రియేట్ చేస్తున్న అమ్మాయి నీతోటి అనడం శ్రీజ చేసిన పెద్ద మిస్టేక్. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ శ్రీజకి అది కొంచెం రిస్క్ పని. ఎందుకంటే ఆ మాట అనడం కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్లీ కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఒక అమ్మాయినితో వచ్చి కంటెంట్ క్రియేట్ చేస్తుంది అన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టే లెక్క. ఓకేనా, ఆ అమ్మాయి నిజంగా అతనితో ఎమోషనల్గా ఉంటుందా లేకపోతే ఇంకోట అనేది ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళి ఈ అమ్మాయి చూడలేదు కాబట్టి ఆ అమ్మాయి అంత బ్లైండ్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. సో అలా పాస్ చేసినప్పుడు మనోడు ఏమంటున్నాడు అంటే, అక్కడ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆ నామినేషన్ చేస్తున్నప్పుడు ఆ రితు చౌదరి, నువ్వు అసలు ఒక పర్సన్ ఎలా అంటావు, అలాగా ఒక పర్సన్ మనసులోకి వచ్చి నువ్వు ఎలా చూడగలుగుతావు, అసలు ఆ పర్సన్ అతనితో మంచిగా ఉంటున్నాడా లేదా అనేది అలా చూడనప్పుడు నువ్వు ఎలా పాస్ చేస్తావు ఒక స్టేట్మెంట్ అని ఒక పర్సన్ అమ్మాయి అనేది. నన్ను అనే అమ్మాయి పేరు అమ్మాయి చెప్పుకోవాలా, ఒక పర్సన్ అని ఒక థాట్ పర్సన్ ఏం తీసుకొచ్చింది అంటే థాట్ పర్సన్ లాగా మాట్లాడింది అమ్మాయి. సో అప్పుడు మనోడు అక్కడ ఏమన్నాడు అంటే, అవును ఒక పర్సన్ గురించి మేము అలా మాట్లాడతావు, అలా మాట్లాడటం తప్పు అని చెప్పి, అలా మాట్లాడకూడదు కరెక్టే అని చెప్పి అతను అంటాడు అనమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం ఫీల్ అయింది అంటే, నువ్వు ఒక పర్సన్ అని ఎలా అంటావు, నువ్వు నా పేరు కదా చెప్పాల్సింది, రితు చౌదరిని అలా అనడం తప్పు కదా అని నువ్వు చెప్పాలి కదా, అలా చెప్పకుండా ఒక పర్సన్ అంటావు ఏంటి అని అమ్మాయి అంటది. ఇతనేమంటాడు, నువ్వే కదా ఒక పర్సన్ అని అన్నావు, సో అందుకే నువ్వు జనరలైజ్ చేసి చెప్పావు కాబట్టి నేను కూడా జనరలైజ్ చేసి చెప్పానని చెప్పి ఇతను అంటాడు. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్గా అతను అన్నం తింటూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే అతనే ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తుంటాడు తింటూ. ఈ అమ్మాయికి అది నువ్వు చెప్పవకరా బాబు, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నువ్వు జనరలైజ్ చేసి మాట్లాడబాకు, నువ్వు నా గురించే మాట్లాడు అని చెప్పి అమ్మాయి కొంచెం పెద్దగా అరుస్తుంది అనమాట. అక్కడ అన్నం తింటున్నప్పుడు అతనే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏంటంటే చూస్తే అమ్మాయి నిన్న నామినేషన్స్ అప్పుడు ఒక పాయింట్ చెప్పుద్ది, అరే నీకు నేనేం చేసినా నువ్వు నాకేం చేసినా ఫైనల్గా డిసడ్వాంటేజ్ నాకేరా బాబు, లాస్ నాకే పడుతుంది, అందరి ముందు నేనే విలన్ అవుతున్నాను అని అమ్మాయి చెప్పుద్ది. అదే జరుగుతుంది. యాక్చువల్గా స్టార్ట్ చేసిన కాన్వర్జేషన్ మనోడే, అమ్మాయి అక్కడ వింటా ఉంది. అరే నువ్వు అదే చెప్పకరా అని చెప్పి అమ్మాయి అంటా ఉంటేసరికి అమ్మాయి ఇంకా 3 సార్లు అదే చెప్పేసరికి రాము మధ్యలో వచ్చేసరికి ఈ అమ్మాయి సీరియస్ అయ్యి అలా అన్నకరా అనింది.
బట్ ఈ అమ్మాయి అరిచిందే కనిపించింది కానీ ఆ అబ్బాయి మాట్లాడుతుంది, ఈ అమ్మాయి వద్దనింది అక్కడ కనిపించట్లేదు అనమాట. అది హైలైట్. సో ఈ అమ్మాయి బయటకు వచ్చి కూర్చుంటే కళ్యాణ్ అక్కడికి వచ్చి కూర్చొని కళ్యాణ్ కూడా మాట్లాడుతుంటాడు. అక్కడ నీకు అసలు టాపిక్ మాట్లాడడం ఎందుకంటే అరే వాడేంట్రా ఊరినే లేస్తే ఆ కంటెంట్, నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అంటే అది తప్పు అని నేను చెప్తుంటే అది అందరి గురించి మాట్లాడతారేంటారు తీసుకొచ్చి నా గురించి నేను చెప్తున్నాను రా, అలా అనడం తప్పు. ఆ అమ్మాయి ఏమన్నా చూసిందా? నేను అతనితో జెన్యూన్ ఉంటున్నాను రా బాబు, జెన్యూన్గా మాట్లాడుతున్నాను, జెన్యూన్గా ఉంటున్నాను. అది ఆ అమ్మాయి అది కంటెంట్ అని ఎలా అన్నేస్తుంది అది అని చెప్పి అలా మాట్లాడుతుంటా. ఫస్ట్ వీక్ నేను డిష్ వాష్ మానిటర్గా తను ఉన్నాడు, నేను అక్కడ డిష్ వాష్ చేస్తున్నాను. ఫస్ట్ వీక్ తను సేవ్ అయ్యాడు, నేను సేవ్ అయ్యాను, తనుజ సేవ్ అయింది, ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. సో తను నా డిష్ వాష్ మానిటర్ కాబట్టి, సో తనతో కొంచెం ఒక బాండ్ ఏర్పడింది కాబట్టి, తను మంచోడు కాబట్టి, సో తను కూడా సేవ్ అయితే బాగుండు అని అనుకున్నాను రా. సో దానికి ఆ అమ్మాయి నాకంటే ఎక్కువగా ఈ అమ్మాయి అనేసుకుంటుంది, నువ్వు జాగ్రత్త కంటెంట్ క్రియేట్ చేస్తుంది నీతో అని ఎలా అంటుందిరా. ఓకే, నేను నీ ఫ్రెండ్ అనుకో, నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు అతనితో జాగ్రత్తగా ఉండు, నీ గేమ్ నువ్వు వాడుకో. అతనితో జాగ్రత్తగా నేను ఏం చెప్పలేదు, నీ గేమ్ నువ్వు వాడుకో, నువ్వు ఇలా ఆడు, ఇలా చెయ్యి, నీకోసం నువ్వు వచ్చావు ఇలా చెప్పారు. కానీ అతను నీతో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, అతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వేరే పర్సన్ తీసుకొచ్చి చెప్పలేదురా. పోనీ నా పేరు వాడు, నువ్వు ప్రాబ్లం లేదు, నా పేరు వాడుకోమని చెప్పాను కదా అని అమ్మాయి అంటది. అంటే అక్కడ అతను ఆ అమ్మాయి పేరు చెప్పకుండా ఒక పర్సన్ జనరలైజ్ చేసి చెప్పేసరికి అలా అనడం తప్ప అని అమ్మాయి అంటది. నా పేరు వాడుకోరా, నేను నా పేరు వాడుకోవద్దని చెప్పలేదు, నా పేరు వాడుకోమనే చెప్పాను నీకు, అయినా నువ్వు పేరు వాడట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ అరుస్తూ ఉంటుంది అనమాట. డెమాన్ పవన్ వచ్చి కూర్చుంటాడు, అది అప్పుడు కూడా సేమ్ డిస్కషన్ నడుస్తుంది అనమాట వీళ్ళ మధ్య. నువ్వు నా పేరు వాడుకొని చెప్పు, నువ్వు నా పేరు వాడకుండా ఊళ్ళో వాళ్ళతో అందరూ తీసుకొచ్చి నా దగ్గర మాట్లాడుతూ, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాతోనే మాట్లాడు, నేను నా టాపిక్ నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు నా టాపిక్కే తీసుకొచ్చి మాట్లాడు అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇందాక నేను ఏదో చెప్పి అదే చెప్తుంటాడు. ఆ అమ్మాయి ఒక పర్సన్ అనేసరికి నేను కూడా అలా వేరే వాళ్ళ పేర్లు తీసుకురావద్దు మాట్లాడేటప్పుడు అని చెప్పానురా. దానికి అమ్మాయి ఫీల్ అవుతుంది, నేనైతే ఇష్యూ ఎత్తలేదు, సో నేనే ఎత్తాను అనుకో, బట్ నేను క్లారిటీ ఇద్దామని చెప్పాను, నా ఆన్సరింగ్ నేను ఇద్దామని చెప్పాను, నా రీజనింగ్ నేను ఇద్దామని చెప్పాను అని చెప్పి అతను అంటాడు. ఆ అమ్మాయి ఏమంటే, ఒరే నా పేరు ఎత్తైనా చెప్పరా బాబు, ఇంకోసారి అలా అనొద్దు అని చెప్పి, నా పేరు ఎత్తే చెప్పు, రీతుని అలా అనడం తప్పు అని చెప్పరా బాబు అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అనమాట. మధ్యలో తనుజా గారు కూడా వస్తారు, సేమ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ప్యారల్గా అక్కడ మన భరణి గారిది మొదలైద్ది అనమాట కచేరీ. సో ఆయన కూర్చొని ఉంటాడు, బటర్ పోయడానికి రెడీగా ఉంటాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటా ఉంటాడు, మొన్న చేయలేకపోయాడు. నిన్న చేద్దాం అనుకుంటే నిన్న ట్రై చేశాడు, చాలా కష్టపడ్డాడు, బట్ ఆయన చేతిలో లేదు. కాబట్టి ఆయన చేతిలో లేదంటే ఒక ఇద్దరు మెజారిటీలో అక్కడ ముగ్గురులో 2 పర్సన్స్ ఆ అమ్మాయిని గట్టిగా వేసుకోవాలని చూసినప్పుడు ఆయన కూడా ఏం చేయగలుగుతారు చెప్పండి. ఆయన ట్రై చేశాడు, అంతవరకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే డిస్కషన్ ఆ అమ్మాయి కూడా అదే అంటది, ఆయన వాళ్ళతో డిస్కస్ చేయడానికి వెళ్ళాడు, ఆయన వాళ్ళతో డిస్కస్ చేయడానికి వెళ్ళాడంటే ఒకటి ఆయన మూర్ఖుడైనా అయి ఉండాలి, లేదంటే ఆయన ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసం ఫైట్ చేయాలని అనుకోనే జెన్యున్గా ఆయన అయి ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయి కోసం మాత్రమే ఆయన వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మెజారిటీ ఖచ్చితంగా దివ్య కోసం వాళ్ళు నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ ఈయన వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడంటే జెన్యున్గా ట్రై చేశాడు, కన్విన్స్ చేయడానికి, ఆల్మోస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అది కూడా చెప్తారు ఇక్కడ ఆయన భరణి గారు అంటాడు, శ్రీజతో నేను మాట్లాడినప్పుడు ఇదంతా మాట్లాడినప్పుడు శ్రీజ ఒక స్టేజ్లో అన్న నీ చేతిలోనే పెట్టేస్తున్నావు అన్న, నీ ఇష్టం అన్నా అంది, నాకు కూడా ఇంకా నీ ఇష్టం అన్నా నీవు చేసుకో, నీ రిక్వెస్ట్ అంటే నేను చేయాల్సింది నేను చేశాను, నేను రిక్వెస్ట్ చేశాను అంటే అప్పుడు నేను అప్పటికి చెప్తాను, నేను యాక్చువల్గా రాముని పక్కకు తీసుకువెళ్ళడం కూడా జరిగింది, అలా కూడా మాట్లాడాను, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా రాము, సో ఇంకొకసారి నేను నామినేట్ చేసినా పర్లేదు కదా అని అంటూ రాము వెనక్కి వస్తాను నాకు తెలుసు, అందుకే నేను రామునే నామినేట్ చేద్దామని అనుకున్నాను అంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇమ్యూనిటీ తోటి ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే అదొక ఆప్షన్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను, దానికోసం కూడా వీళ్ళని బతిమలాడాలనుకున్నాను, సో అది కూడా వాడదామని నీకోసం అంటాడు ఆయన. అంటే నేను ఇన్ని రకాలుగా ట్రై చేశాను, నేను సేవ్ చేద్దామని నామినేషన్స్లో నుంచి నీకు అంటే ఆయన కోసం అమ్మాయి నిలబడింది, స్టాండ్ తీసుకుంది, ఆయన అర్జెంటుగా దానికి తిరిగి ఇచ్చేయాలంటే కుదరట్లేదు. అండ్ ఇక్కడ దివ్య నిఖిత కూడా ఆయన తిరిగి ఇవ్వాలని అనుకోవట్లేదు, ఆయన ఎప్పుడూ ఆ ఫీల్డ్లో ఉండాలని అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా మనసులో కూడా. ఆయన తొందరగా తిరిగి చేస్తే అక్కడ కట్ ఆఫ్ అయిపోద్ది, అది కట్ ఆఫ్ అవ్వకూడదు, ఆ అమ్మాయికి అది కావాలి, ముందు దాకా ఇంకా జరగాలి, అది ఈ వీక్ అయిపోయిన దాకా జరగాలి. ఎందుకంటే మనం రేపు మళ్ళీ ఇంకోసారి నామినేషన్స్ ఓటింగ్ అప్పుడు మాట్లాడుకుందాం చాలా క్లారిటీగా ఈ అమ్మాయి గురించి. బట్ ఈ అమ్మాయి కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది, ఆయనతో గొడవ పెట్టుకోదు. ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళైతే ఇప్పటికి తనూజ లాంటి వాళ్ళైతే రప్చర్ చేసేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు, ఆ బాండింగ్ ఉంటుంది కాబట్టి.
బట్ ఈ అమ్మాయితో ఈయనతోటి ఆ అమ్మాయికి అంత బాండింగ్ డెవలప్ అవ్వలేదు. ఈయన తోటి ఆ అమ్మాయికి అవసరం ఉంది అట్ ప్రెజెంట్. ఎందుకంటే ఆ గిల్ట్ ఆయనకు ఉందనుకో, ఎప్పుడు కాకపోతే ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడని చెప్పి ఆ అమ్మాయికి నమ్మకం అనమాట. సో దానికి అమ్మాయి అంటారు దివ్య నిఖిత, నాకు ఈ వీక్ ఎలిమినేట్ అయినా పర్లేదండి. సో ప్రతిసారి నేను ఇలా రావటము, మిమ్మల్ని అడగటము, మీరు ఇలా చేయటం ఇదంతా అని మాట్లాడుతున్నప్పుడు భరణి గారు అంటాడు ఒక పాయింట్, అంటే లైక్ వాళ్ళు అడిగిన పాయింట్కి ఒకదానికి నాకు ఆన్సర్ లేదండి, అది ఒక్కదానికి ఆన్సర్ లేదు. అంటే మేము నామినేషన్స్లో ఉన్నామన్నా నువ్వు మేము మీకోసం అయినా కానీ మీకోసం మేము గేమ్ ఆడి కష్టపడి గెలిచాం కదా, ఒకసారి ఆలోచించు, మీకోసమే కదా ఫైట్ చేసింది అన్నారు. సో దాని నాకు దగ్గర ఆన్సర్ లేకుండా పోయిందండి అంటే, అది కాదండి అది ఓకే, కానీ నాకు అర్థమైంది అది ఓకే, బట్ వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటండి, వైల్డ్ కార్డ్ గురించి ఏమైనా మీ దగ్గర డిస్కస్ చేశారా? అంటే వైల్డ్ కార్డ్ కాబట్టి అమ్మాయికి ఈ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఈ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేశారా వాళ్ళు అని చెప్పి అమ్మాయి అడుగుతామంటే భరణి గారు అంటారు అసలు నా దగ్గర సమాధానం లేదండి, ఎందుకంటే నా దగ్గర మెజారిటీ లేదు. సో నేను వాళ్ళు చెప్పింది ఇంకా వినక తప్పలేదు, బట్ వాళ్ళు ఆ పాయింట్స్ నా దగ్గర ఏం చెప్పలేదంటే నేను కూడా ఆ పాయింట్ ఇక్కడ ఏం చెప్పలేదు అని చెప్పి ఆయన అంటాడు అనమాట. దానికి దివ్య అంటది శ్రీజ వినింది అన్నారు, మీ మాట శ్రీజ వినింది అన్నారు కదా మీ మాట, బట్ మీరు సంజన గారిని కన్విన్స్ చేయలేకపోయారా అని అడుగుద్ది అనమాట ఆయన. ఎందుకంటే అసలు సంజన గారు ఈయన సంజన గారి మాట ఎందుకు వింటున్నాడు, సంజన గారు నేను ఎందుకు ఎదిరించట్లేదు అన్న క్వశ్చన్ అమ్మాయికి రైజ్ అయితే, సో దాని నుంచి ఆన్సర్ వెతుకుతుంది అనమాట. ఈయన గేమ్ ప్లే మొత్తాన్ని ఆ అమ్మాయి తెలుసుకుంటుంది, అడిగి తెలుసుకుంటుంది. అక్కడ శ్రీజ డీకోడ్ చేస్తే ఇక్కడ అమ్మాయి అడిగి తెలుసుకుంటుంది అనమాట. ఈయన కొన్ని చెప్తున్నాడు, కొన్ని హైడ్ చేస్తున్నాడు తెలివిగానే, బట్ కొన్ని చెప్పేస్తున్నాడు ఈయన. నేను యాక్చువల్గా సంజనను యాక్చువల్గా మాట్లాడాను, బట్ ఆమె ఏమనిందంటే ఓకే అనలేదు. సో తర్వాత నేను ఇలా కాదన్నా ఇలా అని చెప్తున్నప్పుడు మధ్యలో శ్రీజ కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను ఆ ఇమ్యూనిటీ ఇప్పుడు అందుకని నేను ఏం చేయలేకపోయాను, బట్ అందుకని ఇమ్యూనిటీ ఉంది కదా అని చెప్పి నేను ఆగిపోయానంటే ఆ ఇమ్యూనిటీ వస్తుందా రాదా తెలియదు కదండి, అది వచ్చినా మీరు మళ్ళీ వాడతారా లేదో తెలియదు, మీకే వచ్చుదన్న గ్యారంటీ కూడా లేదు కదా అని చెప్పి అంటది అనమాట. మళ్ళీ దివ్య నీకు దగ్గర అంటది అనమాట, యాక్చువల్గా నేను డిసప్పాయింట్ అవ్వలేదండి, యాక్చువల్గా నాలాగా అది నాకు ఎప్పుడు అలవాటే, బట్ మీరు నా కోసం ఫైట్ చేస్తారని నాకు తెలుసు, ఆ హోప్ నాకుంది, సో మీరు ఫైట్ చేస్తారని చెప్పి అమ్మాయి అంటది అనమాట. దీనికంటే ముందు ఇందాక యాక్చువల్గా ఒక పాయింట్ మిస్ అయినట్టున్నాను శ్రీజ విషయంలో. శ్రీజ కళ్యాణ్తో అంటున్నప్పుడు ఆయన ఏంట్రా ఆయన రాముని నామినేట్ చేద్దామని అంటున్నాడు, అవకాశం వస్తే ఇప్పుడు రాముని నామినేట్ చేద్దాము, నెక్స్ట్ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు దివ్య జోలికి వెళ్దామని అంటున్నాడు ఏంట్రా బాబు, అసలు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, ముందు దివ్యాన్ని నామినేట్ చేయాలని మేము అనుకుంటా ఉంటే ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాం అంటాడు ఏంటి అని కూడా ఆయన అంటాడు. యాక్చువల్గా అక్కడ పాపం గట్టిగా ట్రై చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన గురించి మనం ఇప్పుడు చాలా గట్టిగా ఎందుకంటే ఆయన 100% ట్రై చేశాడు. ఆ విషయం చెప్పడం కోసం నేను ఇక్కడ ఆ పాయింట్ ఇక్కడ మీ దగ్గర చెప్తున్నాను అనమాట. సో ఈయన మళ్ళీ భరణి గారు అంటారు ఇప్పుడు వచ్చి శ్రీజ సారీ చెప్పింది, 3 సార్లు సారీ చెప్పింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మిమ్మల్ని ఎందుకు సేవ్ చేయాలని అనుకోవడానికి, నేను అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అమ్మాయి అవునన్నా మీ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అదే చేసేదాన్ని అని చెప్పి అమ్మాయి అనింది. ఇంకా దివ్య అంటది అయినా కానీ మీరు టీం అసలు ఎలా పిక్ చేసుకున్నారండి ఎంతంటే భరణి గారు అంటారు యాక్చువల్గా శ్రీజ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కదా, సో శ్రీజాని పిక్ చేసుకున్నాను అండ్ కొంచెం మార్చి చూడాలని చెప్పి సంజన గారిని తీసుకున్నాను. నేను హరీష్ గారిని అడిగాను, యాక్చువల్గా ఆయన నాతో రానని నాకు తెలుసు, అయినా కానీ ఒకసారి అడగాలి కాబట్టి హరీష్ గారిని అడిగాను, ఆయన వద్దన్నారు ఓకే, సో నేను ఇంక వెళ్తే టీంతో వెళ్ళాను అని చెప్పి ఇక్కడి నుంచి పూస్తానండి బటర్, అసలు మామూలు కూడా కాదు అసలు మీరు స్పూన్ ఇచ్చినా కానీ వజ్రాయుధంలాగా మార్చుకొని గేమ్ ఆడతారండి, అసలు మామూలు కూడా కాదు అని చెప్పి అంటే దివ్య ఆడుతుంది. నాకు ఒక బార్ ఉంటుందండి, నేను ఒక బార్ సెట్ చేసుకుంటా, దానికి నుంచి నేను దిగను, వాళ్ళు నన్ను ఒక మాట అన్నారని చెప్పి నేను మళ్ళీ తిరిగి వాళ్ళని ఒక మాట అంటే అది అంటే నాకు అది ఏమి సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి, దానివల్ల నాకు అనవసరం, నాకు వచ్చేది కూడా ఏం ఉండదు. సో నాకు తెలుసు నేను ఎక్కడి వరకు మాట్లాడాలి ఏంటి అనేది ఒక బార్ ఉంటుంది నాకు, సో నేను దాని మీదే వెళ్తుంటానని చెప్పి ఆ అమ్మాయి అంటది అనమాట. అండ్ సంజన గారు కూడా అప్పుడు అన్న మాట్లాడినప్పుడు సంజన గారు నన్ను చాలా మాట్లాడినారు, మ్యానిపులేట్ అన్నారు, వేవో మాట్లాడారు, సో మీరు అప్పుడు అక్కడే ఉన్నారు, మీరు అదే టీంలో ఉన్నారు కదా, మీరు వచ్చి ఒక మాట ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఈ అమ్మాయి అడుగుద్ది అనమాట. అంటే యాక్చువల్గా సంజన గారికి ఈయన భయపడుతున్నాడా, అసలు సంజన గారికి తోటి ఈయన గేమ్ ప్లే ఏంటి అనేది ఆ అమ్మాయి తెలుసుకోవడం కోసం ఈయన క్వశ్చన్ అడుగుద్ది అనమాట. దానికి భరణి గారు అంటారు నేను సంజనాని యాక్చువల్గా వద్దన్నానండి, నేను శ్రీజాని ఒక్కదాన్ని పంపించాను, సంజనాని వద్దని చెప్పాను. సో తర్వాత నేను చెప్పింది తర్వాత సంజన గారు వెళ్తానంటే ఓకే నేను చెప్పేదన్నా కనీసం చెప్పు సంజన అని చెప్పి నేనేం చెప్పాలనుకున్నానంటే యాక్చువల్గా రాముని దివ్యాని నామినేట్ చేద్దామని అనుకున్నాము, ఇంకెక్కడ ఎవ్వరు లేరు, వీళ్ళిద్దరిని నామినేట్ చేద్దామని అనుకున్నాము, వీళ్ళిద్దరిలో
యాక్చువల్గా రాము కంటే దివ్య మీద కొంచెం పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దివ్య నామినేట్ చేద్దామని అనుకున్నారు. అండ్ బర్నీ గారికి పాయింట్లు లేవు, నాకు ఒక్కదానికే పాయింట్లు ఉన్నాయి మా ఇద్దరికే. సో అందుకని మెజారిటీ విన్స్ కాబట్టి అందుకని దివ్య నిన్ను నామినేట్ చేయడానికి వచ్చాము అంతే తప్పితే ఇంకా వేరేది లేదు అని చెప్పి స్టార్ట్ చేయమని కూడా చెప్పాను అని చెప్తే వెంటనే సంజన గారు అలా చేస్తే అమ్మాయికి ప్లస్ అయితే కదా అని అనింది. సో అందుకని నేను ఏం చేయలేకపోయానని చెప్పి ఆయన చెప్తారన్నమాట. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఆయన అక్కడ అమ్మాయి చిన్న క్వశ్చన్ అడిగితే. నాకు అర్థమైందండి, అంతసేపు అక్కడ డిస్కషన్ జరిగింది అంటేనే మీరు నా కోసం ఫైట్ చేశారని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో వచ్చే ఫస్ట్ పేరు నేనే, వాళ్ళిద్దరి మైండ్లో. బట్ మీరు అక్కడ పక్క తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటేనే అక్కడ మీరు అంత ట్రై చేశారంటే ఒక యునానిమస్ మెజారిటీ విన్స్ కాదా, అయినా కానీ మీరు అంత ట్రై చేశారు అక్కడ మాట్లాడారంటే నాకు అర్థమైంది మీరు నా కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పి అమ్మాయి నమ్మింది. ఇంకా యాక్చువల్గా అమ్మాయి నమ్మాలి, అమ్మాయి అంతతోటి గేమ్ ఆడుతుంది అండ్ కొంచెం సేఫ్ గేమ్ కూడా ఆడుతుంది అమ్మాయి. మీరు నాకు ఏదో ఒక రోజు హెల్ప్ చేస్తారండి, చేసినా నా చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పి ఆయన అంటారు అనమాట. ఈ నెక్స్ట్ ఇంకోటి ఎగ్ కుకింగ్ ఇష్యూ. మీరు ఆ రోజు ఎగ్ కుకింగ్ ఇష్యూ కుక్ చేస్తారా ఆమె కోసం కుక్ చేస్తారన్నారు కదా, ఆమె బయట ఉన్నారు, మాతోనే తింటాను అది ఇది అన్నారు. బట్ బర్నీ గారు వచ్చి మాట్లాడారు. సో బర్నీ గారు వచ్చి తినిపిస్తా అన్నారు, అందుకని నేను అన్నానని చెప్పి మీరు అక్కడ లోపలికి వెళ్ళారు కదా. సో బర్నీ గారు పిలిచారు, బర్నీ గారు వచ్చి చేపించారు అని చెప్పి ఆమె అంతలా అని అంటుంది. బట్ ఆమె మిమ్మల్ని అడిగింది. సో అని చెప్పి మీరు అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు దాని గురించి, ఆమె కదా మిమ్మల్ని అడిగింది, బట్ మీరు అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు అని చెప్పి అడుగుతా ఉంటే సో ఆయన అంటున్నాడు లేదండి అది యాక్చువల్గా నేను ఫుడ్ పెట్టాలన్న దాంట్లో ఉన్నాను కదా, సో అందుకని చెప్పి అలా చేద్దామని అనుకున్నాను అని చెప్తూ దాని తర్వాత ఆయన చెప్తాడు ఈ హౌస్లో మీరు చాలా బాగా మాట్లాడతారండి, అసలు మీరు మాట్లాడే విధానం చూసి మీరు పాయింట్ టు పాయింట్ అంత నీట్గా మాట్లాడే విధానం చూసి నాకు చాలా ముచ్చటేసిందండి, మీలాగే ఎవరు మాట్లాడలేదు. సో మీ తర్వాత కొంచెం శ్రీజ మాట్లాడుద్ది కొంచెం పాయింట్స్, బట్ ఆ అమ్మాయి గొంతు అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ బట్ ఆ అమ్మాయి కూడా మీ తర్వాత కొంచెం బాగానే మాట్లాడుద్ది. అసలు ఇన్ని మైనస్లో ఉన్నాం మేము, ఇన్ని మైనస్లో ఉండి మేము ఆడుతుంటే మీరు 100+ ఉన్నాం మీతో మేము గేమ్ ఎలా ఆడాలండి అని చెప్పి ఆయన లేపుతాడు అనమాట. మీరు మరీ నన్ను లేపకండి బాబు, లేపి అలా ఏదో చేస్తా అని చెప్పి ఆ అమ్మాయి అంటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనోడు అంటా ఉంటాడు నా చుట్టూ ఎంతమంది ఫేక్ గాళ్ళు ఉన్నారు తెలుసా అండి, నేను ఆ ఫేక్ గాళ్ళతోటి నేను జెన్యూన్గా ఉంటూ వాళ్ళ ఫేక్ని అయినా కొంచెం తగ్గిద్దామని చూస్తున్నానని చెప్పి ఆయన సెల్ఫ్ డబ్బా ఇచ్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ యాక్చువల్గా ఆయన నేను కావాలని అడిగానండి, నా టీంలోకి రావడానికి తెలుసు నాకు, అయినా నేను అడిగానండి ఆయన చెప్పి అంటాడు అనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓకేనా. సో ఓవరాల్గా ఇది మాట్లాడి ఈసారి ఖచ్చితంగా చూద్దామండి చేద్దామండి అని చెప్పి మళ్ళీ ఒక అష్యూరెన్స్ ఇచ్చేస్తాడు, పని అయిపోద్ది అనమాట. ఇది ఓవరాల్గా జరిగిన ఇష్యూ. ఇక్కడ భరణి గారి గేమ్ ప్లే అనేది శ్రీజ ఏదైతే చెప్పిందో మోస్ట్లీ మనం వెనక్కి చూసుకుంటే అదే అనిపిస్తూ ఉంటాం మనకి. శ్రీజ కరెక్ట్గానే అసెస్ చేసింది అని అనిపించింది. అండ్ ఇక్కడ దివ్య నిఖిత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, ఆ అమ్మాయి బయట చూసి వచ్చిన దానికి ఇక్కడ కూడా తెలుసుకుంటుంది అంటే సో ఇక్కడ అమ్మాయి కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుంది. ఎందుకు గేమ్ ఆడుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఓటింగ్ అనాలిసిస్లో. ఓకే. అంటే జై హింద్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.